నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, మావోయిస్టు కీలక నేత మృతి. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటూ రాజ్యసభలో కమల్ హాసన్ అద్భుతంగా తొలి ప్రసంగం. ఉద్యోగాలపై ఏఐ పంజా, అమెరికన్ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ వెల్లడి. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే కృత్రిమ మేధా స్టార్టప్ సంస్థ తాను అభివృద్ధి చేసిన క్లాడ్ కోవర్క్ అనే ఏఐ వర్క్ ప్లేస్ ఏజెంట్ పనితీరును పెంచేటటువంటి 11 ప్లగిన్స్ జనవరి 30న విడుదల చేసింది. పని ప్రదేశంలో ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడమే వీటి లక్ష్యం. ఈ ప్లగిన్స్ ను ఇన్స్టాల్ చేసుకుంటే ఏఐ కూడా మన సహోద్యోగిగా మారినట్టే. చాట్ బాట్లలాగే కేవలం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో సరిపెట్టకుండా మనం ఇచ్చే పనిని స్వీకరించి టూల్స్ వాడి దానిని పూర్తి చేస్తుంది. ఉదాహరణకు, ఒక సంస్థ ఏదైనా కొత్త కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలంటే ముందుగా ఈ టూల్కి ఆ డ్రాఫ్ట్ని ఇచ్చి రిస్క్ అనాలిసిస్ చేయమని అడిగితే అది చేసి పెడుతుంది. సంస్థ పాలసీలతో పోల్చి రిస్కులను గుర్తించి అవసరమైతే సంస్థ లాయర్లకు ఆ సమస్యలను నివేదిస్తుంది. ప్రస్తుతం ఈ పని చేయడానికి పలువురు జూనియర్ లాయర్లు కొన్ని రోజులు కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. కానీ లీగల్ అనే ప్లగిన్ సాయంతో క్లాడ్ కోవర్క్ ఈ పనిని కొన్ని గంటల్లోనే పూర్తి చేయగలదు. ఈ వర్క్ ప్లేస్ ప్రొడక్టివిటీ ప్లగిన్స్ సత్తా తెలియడంతో అమెరికా, యూరప్ దేశాలకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు మన దేశానికి చెందిన దిగ్గజ ఐటీ సంస్థల షేర్లు పడిపోయాయి. కృత్రిమ మేధా రంగంలో నానాటికి వేగంగా జరుగుతున్న ఈ తరహా అభివృద్ధి కారణంగా సాంప్రదాయ ఐటీ, సాఫ్ట్వేర్ సంస్థలు అందించే సేవల ప్రాధాన్యత తగ్గిపోతుందన్న భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవటమే ఈ పతనానికి కారణం. ఒక్క ఏఐ కంపెనీ విడుదల చేసిన వర్క్ ప్లేస్ ప్రొడక్టివిటీ టూల్స్తోనే ఈ స్థాయి నష్టం జరిగితే ఏఐ దెబ్బ భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉండనుందో అర్థం చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పెద్దగెల్లేరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత ధరమ్ సింగ్ మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. నిఘా సమాచారం ఆధారంగా పెద్దగెల్లూరు అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారని తెలియడంతో భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్లో ధరమ్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ రాజ్యసభలో తొలి ప్రసంగం చేస్తూ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అన్నారు. ఈ సమయంలో సభ్యులు చప్పట్లు కొట్టారు. తమిళనాడులో ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్పై కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. కవితాత్మకంగా మాట్లాడారు. తమిళనాడు ఓటర్లు హక్కులను కూడా తనిఖీ చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం శాశ్వతం కాదు, అలాగే అధికారం అశాశ్వతమని కమల్ చెప్పారు. ఎన్నికల గెలుపును ఓ ఆక్రమణలా భావించే రాజకీయ మార్గం నుంచి ప్రజల అభిప్రాయాలను గౌరవించే ప్రజాస్వామ్య పాలన దిశగా తమ మార్గాన్ని మార్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ మార్గాన్ని మార్చుకునే క్రమంలో మీరు మాకు మద్దతు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఫలితంగా మీరు సాధించేది అసంపూర్ణమైన, చట్టవిరుద్ధమైన ఎన్నికల ఆక్రమణ మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఎవరూ ఆక్రమించరు. ప్రజాస్వామ్య భారతం అనే మహాయంత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. దయచేసి మా వెంట నడిచి ప్రజాస్వామ్య శక్తిని ముందుకు నడిపించండి, లేదా ఈ ప్రజాస్వామ్య గణతంత్ర మార్గం నుంచి తప్పుకోండి. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. నేను ఏం మాట్లాడుతున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. పోనీ సార్, ఇది వ్యక్తులపై లేదా ప్రభుత్వాలపై దాడి కాదు. ఈ సభలో నా పదవీ కాలంలో అలాంటిది వ్యర్థమే. ఇది ఆలోచన మధ్య సంఘర్షణ. ఈ ప్రజాస్వామ్య మహాయంత్రం భేదాలను దాటేస్తుంది. ప్రజలను మాత్రం తొక్కకూడదు. మేమది అనుమతించాం. ఎవరు అమరులు కాదు. ఏ ప్రభుత్వం శాశ్వతత్వాన్ని లక్ష్యంగా పెట్టకూడదు, పెట్టలేరు కూడా. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వమూ అది సాధించలేదు, భవిష్యత్తులో కూడా సాధించదు. ఈ ప్రభుత్వము ఆ విశ్వవ్యాప్త రాజకీయ అలిఖిత అందరూ అంగీకరించే నియమానికి లోబడింది. మిత్రులారా, పిల్లలు చూస్తున్నారు, జంజీ చూస్తోంది. దయచేసి అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల ప్రజాస్వామ్యంతో పాటు మనము పరిపక్వత సాధిద్దాం. అప్పుడు కనీసం భవిష్యత్తు అయినా మనదవుతుందని తెలిపారు. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు నాయక్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కర్నూలు పట్టణంలోని లంబాడీ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో గౌరు బంజారా, లంబాడీ సొగాలి సంఘాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు
ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ గౌర్ బంజారా ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంబాడి సుగాలి ప్రజలు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటు వేయకుండా బహిష్కరిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 కోట్ల జనాభా కలిగి ఉన్న లంబాడి సుగాలి ప్రజల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారికంగా జయంతి ఉత్సవాలే జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జరపడం లేదని తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి 14వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుకుంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ నాయక్, ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాము నాయక్, ఏపీ మెడికల్ యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు బాలు నాయక్, నాగస్వామి నాయక్, శంకర్ నాయక్, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మరి అలాంటి సేవాలాల్ మహారాజు జయంతిని మేము ఈరోజు ఏమంటున్నామంటే భారతదేశ వ్యాప్తంగా 18 కోట్ల జనాభా కలిగిన గ్వార్ బంజారా లంబాడీలు కనబడి మేమంతా ఉన్నాం. అంటే 18 కోట్ల పైబడి ఉన్న ఈ సమూహానికి ఏకైక మార్గదర్శి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మా జనాభా ఇక్కడ 15 లక్షల జనాభా మాత్రమే మిగిలినారు. అదే తెలంగాణలో తీసుకుంటే 40-50 లక్షల జనాభా మిగిలినారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో అధికారికంగా మా సేవాలాల్ మహారాజ్ జయంతిని చేస్తున్నారు. మరి ఇక్కడ ఏమైంది? ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వానికి మేము అంటున్నాం, అసలు మీరు ఏం కూటమో ఏమో మాకు అర్థమైతలేదు. గడిచి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ బంజారాలు, లంబాడీలు, సుగాలి అనబడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక మహా దేవుడు సేవాలాల్ మహారాజ్ అనే అతను ఉన్నాడు. అతని సేవాలాల్ జయంతిని అధికారికంగా చేయాలని మేము గతంలో కూడా చాలాసార్లు మంత్రులకు, ముఖ్యమంత్రులకు మెమొరాండంలో ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా చేస్తలేరని మేము ఆవేదన చెందుతున్నాం. మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇంకా మీకు 10 రోజులు టైం ఉంది. ఈ 10-9 రోజులలో అధికారికంగా రేపు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబుకు వస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలంటే మేము ధర్నాలు, రాస్తారోకోలు, అడ్డాలు వేసేంత స్థాయిలో బంజారు లంబాడీలో లేము. మేము విజ్ఞప్తి చేస్తాం, అవసరమైతే గట్టిగా డిమాండ్ చేస్తాం. కానీ మా కోరికలు ఏవైతే ఉన్నాయి, మా రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో. కర్నూలులో జనసేన నాయకురాలు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ రేఖా గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ నాయకులను కాపాడేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు జగన్ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో 2029 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమవుతుందని హెచ్చరించారు. కర్నూలులో వైసీపీ ఉనికి కోల్పోతుందని, అందుకే తమ ఉనికిని కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ధర్మం గురించి కానీ, హిందుత్వం గురించి కానీ, స్వామి ప్రసాదం అని కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఒక చిన్న బాధ, బెరుకు, ఏదో వేరే విషయాలలో మనం ఎలాగో అవినీతి చేసే ప్రభుత్వమే కాబట్టి ప్రతి విషయంలో చేసిందంటే అర్థం ఉంది. సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దృష్టిలో కూడా ఇటువంటి అవినీతి చేస్తున్నారంటే అలా ఆ పాలకులు ఎలాంటి పరిస్థితి, ఎంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈరోజు మళ్ళీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష చేస్తే నవ్వినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఒక చుక్క పాలు కూడా లేనటువంటి వాళ్ళ దగ్గర నెయ్యి సేకరించి చేసినటువంటి లడ్డు అని స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ వాటి గురించి ఈరోజు హేమనీయంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రివర్స్లో మేము దేవస్థానానికి వెళ్ళి మేము క్లీన్ చేస్తాము, అవి చేస్తామని చెప్పి కొత్త మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ కూడా నిజం తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా లడ్డూలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఇంకా క్లిష్టమైనటువంటి రిపోర్ట్ కూడా రాబోయే 2-3 రోజుల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేయడం మానేసి ఇకనైనా ధర్మాన్ని రక్షించే విధంగా, ధర్మంలో రక్షించే విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది. దాన్ని ముందుకు వెళ్ళడానికి మీరు సహకరించండి. కానీ ఇలాంటి విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం మానుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో 3వ వార్డు కౌన్సిలర్ దాసరి చంద్రశేఖర్ కారు గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కడగాల వెంకట్రావు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కల్లూరులో మున్సిపాలిటీ నందు 3వ వార్డులో ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో చేసిన అభివృద్ధి ఎంతో ఉందని, చంద్రశేఖర్ను గెలిపిస్తే ఎంతో అభివృద్ధి చేస్తారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గృహలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు, 4,000 పింఛన్ ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. రాజకీయాల్లో నుంచి ఓకేనా, మీరు వాళ్ళు ఇస్తేనే మీరు ఓటేయండి, లేదంటే మీకు రేపు అభివృద్ధికి అన్ని రకాలుగా అల్లివి గారి హామీలు ఇచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దమ్మా. మీకు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఎప్పుడు కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తారని ముందుగా చెప్పలా, మేనిఫెస్టోలో చెప్పలా. చెప్పకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, చెప్పకుండా రైతు బంధు ఇచ్చారు, చెప్పకుండా కేసీఆర్ కిట్ ఇచ్చారు. కానీ వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పి ఒక్కదాన్ని అమలు చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతారా? ఏమీ చెప్పకుండా మనకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి కేసీఆర్ గారు నమ్ముతారా? ఒక్కసారి మీరు అందరూ దిగుదృష్టితో ఆలోచించమ్మా. అనేక మంది చెప్పాడు, స్కూటీలు అన్నాడు, రైతు బంధు 15,000 చేస్తాం అన్నాడు, తులం బంగారం అన్నారు. ఆయన బంగారం అన్నాక అది 1,70,000 అయింది. ఆయన పుణ్యం అంట. ఇవన్నీ జరిగాయి కదా తల్లి. కాబట్టి నేను అనేది ఏంటంటే, మనకి చాలా గొప్ప నాయకుడు సండ్ర వెంకట వీరయ్య గారు, వారి నాయకత్వంలో పొరపాటు చేసి మనం ఓడించుకొని మొన్న చాలా మనం నష్టపోతున్నాం. మనము రేపు సండ్ర వెంకట వీరయ్య గారు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవ్వాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఇప్పుడు చంద్రబాబుకి మీరు కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తేనే రేపు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్కి నాంది పలుకుతారనే ఉద్దేశంతో మీ అందరినీ కారు గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేపట్టారు. పేద ప్రజల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక పథకాలు తెచ్చారన్నారు. ఉపాధి హామీ పథకం గురించి అమెరికా లాంటి దేశాలు కూడా వచ్చి చూశాయన్నారు. ఉపాధి హామీ వల్ల పేదలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదు. పీజీలు, డిగ్రీలు చదువుకున్న విద్యార్థులు డ్రైవర్లుగా మారారు. ఉపాధి హామీ పథకాలను బీజేపీ కుట్రపని నాశనం చేయాలని చూస్తుందన్నారు. ఎన్నో వలసలను ఆపింది, ఎన్నో జీవితాలను నిలబెట్టింది, ఎన్నో కుటుంబాలను నిలబెట్టింది, ఎంతో మంది బిడ్డలను సాక్కునేటట్టు చదివించుకునేటట్టు చేసింది ఉపాధి హామీ పథకం. అలాంటి ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ కుట్ర పన్ని ఈ పథకాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఉపాధి హామీ పథకము ఇప్పటికీ 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట మన కేంద్ర బడ్జెట్లో. ఈ డబ్బులన్నీ ఉపాధి హామీ పనికి బీదవాళ్ళకు ఇచ్చేస్తే బీజేపీ పార్టీకి ఏమీ లాభం లేదు, వాళ్ళ బినామీలకు ఏమీ లాభం లేదు. ఉపాధి హామీ డబ్బులు నేరుగా బీదవాళ్ళకు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఏ లాభము లేదు. కాబట్టి ఈ పథకానికి గండి పెడితే ఆ డబ్బులు మిగిలించుకొని వాళ్ళ బినామీలకు, వాళ్ళ నాయకులకు ఇచ్చుకోవాలన్నది బీజేపీ ఆలోచన. ఇంత ఘోరంగా ఆలోచిస్తుంది అంటే అసలు మహాత్మా గాంధీ పేరున్న పథకాన్ని నాశనం చేయాలని చూస్తుంది. మహాత్మా గాంధీని ఎలా అయితే గాడ్సే అని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు హత్య చేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ హత్య చేస్తారు. భూ ఆక్రమణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, కాలువను, చష్టాను ఆక్రమించిన వ్యక్తులపై కేసులు పెట్టిస్తామని పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హెచ్చరించారు. స్థానిక వైకేఎం కాలనీ శివారులో గల సురేష్ స్కూల్ పక్కన ఆక్రమణకు గురైన కాలువ చష్టాను పరిశీలించారు. ముందుగా స్థానిక మహిళలు, ప్రజలు ఆక్రమణకు గురైన స్థలం వద్దకు చేరుకుని ఆక్రమణలు తొలగించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన చేరుకుని మహిళలకు అండగా నిలిచి మాట్లాడారు. పార్వతీపురానికి చెందిన సురగాల బొమ్మ, గ్రంథి వాసు అనే వ్యక్తులు కాలువ చష్టాను ఆక్రమించడంతో స్థానిక ప్రజల ఇళ్లలో వాడే నీరు బయటకు వెళ్లకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ప్రదేశంలో భవన నిర్మాణానికి ఎవరు అనుమతి ఇచ్చారో తెలియదని, ఇక్కడ అనుమతులు ఇచ్చిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులను కోరుతామన్నారు. ఈ ఆక్రమణపై స్థానిక ప్రజలు, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, అయినా సమస్య పరిష్కరించలేదన్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. ఈ ఆక్రమణలపై పాల్పడిన వారు వైసీపీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళేనని ఆరోపించారు. ఈ కాలనీ జోలికి ఎవరు వచ్చినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీస్ ఆఫీస్కి వెళ్ళాము, ఎమ్మెల్యే గారికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాము. ఈ రోజు మేము అడ్డుకుంటాము. ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఎస్పీకి కూడా వెళ్ళాం, ఎస్పీకి కూడా వెళ్ళాం. అది
అందరూ కూడా ఇది తప్పని చెప్తాను. సహకరిస్తారు మాకే. అడిగారు, మాకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి జైలుకి వచ్చేస్తాను అంటాడు. ఇది కోర్టులో ఉంది ఆల్రెడీ. ఆయనకి వీళ్ళ మీద మా వాళ్ళ మీద ఒక ముగ్గురు మీద కేసు పెట్టాడు. చూపిస్తాం, మేము చూపించమని సార్. మరి అది అయితే మీరు కట్టే అవకాశం లేదు కదా ఇక్కడ, మరి చూపించాలి కదా సార్. అవి కలెక్టర్ ఆఫీస్ కి, పోలీస్ స్టేషన్ కి, ఎంఆర్ఓ ఆఫీస్ కి మమ్మల్ని వెళ్ళమంటారు. ముగ్గురు మీద ఆల్రెడీ దొడ్లంకి శ్రీను అతను కాదు, ఇతను మన భూమి కొన్నాం అతను వెంకటేట అతను ఏం పేరు బంగారు ముగ్గురు మీద ఇచ్చారు. కాదు మీరు ఇప్పుడు ఎవరి మీద గ్రంథి వాసులు ఈ కూరగాయల బొమ్మకి లీజుకి ఇచ్చారని ఈయన వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అది ఆపుకోవడానికి మేము వచ్చాము. అది మేము గడ్డను పరిరక్షించుకునే బాధ్యత అది ఎమ్మెల్యే గారి సమక్షంలోనే జరుగుతుంది. ఎవరి మీద కంప్లైంట్ కోసం కొన్ని రోజులు ఇది కానీ జిరాయితీ అయితే దీన్ని కలిపి ఎమ్మెల్యే గారికి అది తెలుసు, మనకు చెప్పారు. ఏది కట్టినా మనల్ని అడుకోబారు అంతే. ఇక్కడ అసలు ఏది కట్టడానికి వీలు లేదు. ఇది కరెక్ట్ గా లేకపోతే రేపు మీ ఇల్లు అన్నిటికీ ప్రమాదం. మనకి ఎప్పుడు వర్షాలు ఒడిశానికి పడ్డాయనుకో 3 చెరువులు నిండిపోతే మొత్తం ఇటు వచ్చాయి. మొత్తం మునిగిపోతుంది. ఇది మీ బాధ్యత, ఇది మీ బాధ్యత. లేకనా ఉన్నా కలెక్టర్ రాకపోయినా దీన్ని కాపాడుకునే బాధ్యత కాలనీ వాసులకి మీ అందరూ కలవాటు చేయించేస్తామమ్మా. అక్కడి నుంచి ఇలాగ అడ్డంగా కలవాటు అమ్మా. ఇది మీ స్థలం, మీ అందరిది. మీరు కేసు పెట్టారా? మీరే మీరు ఇల్లు మునిగిపోయినా కానీ సంబంధం లేదా మీకు? ఏది ఇక్కడ సరిపోయి ఎక్కడ వచ్చారు? ఏది అట్లా ఎందుకు ఎంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు మీరు? ఎవరికి ఇచ్చారు కంప్లైంట్? మొన్న సోమవారం గ్రీవెన్స్ కూడా ఇచ్చారు సార్. గడ్డే సార్ అదే సార్, మా ఇల్లు అది ఉంది సార్. ఆ ఇల్లు పక్క నుంచి వచ్చేస్తుంది సార్. మా ఇల్లు అదేనేటమ్మా ఇల్లు వస్తుంది. ప్రతి ఇల్లు ఇంతవరకు మొత్తం ఒక ఇల్లు కోసం ఆయన చేస్తే మొత్తం 2 కాలనీలు ముంచేస్తుంది. 200 ఇల్లు 300 ఇల్లు 2 కాలనీలు రోడ్డు ఎక్కిపోతుంది. అమ్మా ఈ కాలువ పోవడానికి అటుపక్క నేను కన్స్ట్రక్షన్ చేయించాను. 2 పైపులే ఇచ్చానా? వాటర్ పోవడానికి అటుపక్క ఇచ్చాను. అదే అంటున్నాను. కలవాటు కట్టించాను. ఈ కలవాటు రిపేర్ కూడా డబ్బులు పెట్టించాం. అవును, ఇది 1 కోటి రూపాయలు మనందరికీ తెలిసిందే. ఇది కాలువ చాలా ఎక్కువ వాటర్ వస్తుంది. కానీ ఎత్తుకాని అనేవాళ్ళు మనందరం. ఇదంతా ఎప్పటి నుంచో వాటర్ వచ్చింది ఉంది. ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ చేసుకున్నారు వీళ్ళు. మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మీరు వచ్చిన ఇప్పుడు అందరూ పెట్టారు కాబట్టి ఇది మనందరికీ తెలిసిందే. ఇది ఒక కాలువ, ఇది కెనాల్. దీన్ని కాపాడుకునే బాధ్యత మీతో పాటు మాకు కూడా ఉంది. ఓకేనా తల్లి? కన్స్ట్రక్షన్స్ అయితే మేము ఏ రకమైన చర్య తీసుకోవాలి అంటే కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము. సోమవారం కలిస్తే ఒకటే మాట అడిగారు, మీరు అడ్డుకున్నారా లేదా అడిగారు. ఒకటే మాట. కలెక్టర్ గారు అడ్డుకోలేదు కదా. ఇప్పుడు అడ్డుకుంటే మమ్మల్ని కూడా పోలీసు కలిసి పెడతామంటారు. మేము అదే వాళ్ళు రమ్మని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, మావోయిస్టు కీలక నేత మృతి.
జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటూ రాజ్యసభలో కమల్ హాసన్ అద్భుతంగా తొలి ప్రసంగం. ఉద్యోగాలపై ఏఐ పంజా, అమెరికన్ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.